జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి అక్రమంగా దొడ్డిదారిని వచ్చేటటువంటి ఈ అక్రమ వాసదారుల గురించి మనం చాలా న్యూస్లో చెప్పుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఈ న్యూస్ చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది అంటే వాళ్ళ బలుపు ఏ స్థాయిలో ఉండదో మీకు ఈ న్యూస్ చూసినాక ఒక స్పష్టత అయితే వస్తుంది మన కర్మ కొద్దీ ఈ బంగ్లాదేశ్ అనేది మన పక్కనే ఏడ్చొచ్చిందనమాట ఈ బంగ్లాదేశ్ అంతటి నీచ నికృష్టమైనటువంటి దేశం మరొకటి ఉండదు అంటే ఏ మాత్రం కూడా ఆశ్చర్యంలా మీరు సింపుల్ ఒకటి చెప్తాయా ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలకు పోతా ఉంటారు కదా చాలా మంది ఇప్పుడు అదే విధంగా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా పోతా ఉంటారు ఏది గల్ఫ్ దేశాలకు కువైట్ కావచ్చు బహ్రెయిన్ దుబాయ్ సౌదీ ఖతర్ అలాంటి దేశాలకన్నింటికి కూడా పోతారు వాళ్ళు సెర్చ్ చేసుకున్నటువంటి ఫస్ట్ పని ఏందో తెలిసిన అక్కడ చెత్త దోయడం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో అంటే చెత్త దోసే వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడడంలే మీరు అర్థం చేసుకోండి నన్ను అపార్థం చేసుకోవద్దు కానీ వీళ్ళు పోయేదే ఆ పనికి పోతారు అక్కడ ఇప్పుడు మన దేశంలో ఉండేవాళ్ళు విదేశాలకు పోతారు రకరకాల పనులు రకరకాల రంగాలు వీళ్ళు సాఫ్ట్వేర్ ఉంటుంది హార్డ్వేర్ ఉంటుంది వ్యాపార పరంగా పోతారు డ్రైవర్లుగా పోతారు చాలా 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 పనులకు వెళ్తారు కానీ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా దీనికే ఈ బల్దియా పనికే పోతారన్నమాట సరే ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ బంగ్లాదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఆకలి దరిద్రం తాండవిచ్చా ఉంటుంది అంతేకాదు ఈ బంగ్లాదేశ్లో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రెడ్ లైట్ ఏరియా ఉండాలి ఇక్కడ ఒక మాట చెప్తా నేను నన్ను తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో మెజారిటీ మతం ఏది సరే దాని ప్రకారం ఏంటంటే ఈ చెడు వ్యసనాలు అంటే తాగడము సిగరెట్ తాగడము లేకపోతే ఇదంతా డ్రగ్స్ ఉపయోగించడము లేకపోతే వ్యభిచారము ఇవన్నీ కూడా నేరం అలాంటిది ప్రపంచంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా ఏడుండదు అంటే ఈ బంగ్లాదేశ్లోనే ఉండాలి మీకు తెలుసో తెలీదో కానీ ఈ బంగ్లాదేశ్ రెస్టారెంట్లలో మనిషి అనేవాడు కనీసం తినలేడు అంత దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఈ బంగ్లాదేశ్ రెస్టారెంట్లో ఉన్నంత ఈ దుర్గంధం దరిద్రం మరే ఇతర దేశ రెస్టారెంట్లో కూడా ఉండవు ఆఫ్రికాలోని ఈ రువాండా దేశంలో కావచ్చు అదేవిధంగా బురుండీలు కూడా ఈ బంగ్లాదేశ్ కన్నా చెప్పాలంటే కాస్త శుభ్రంగానే ఉంటాయి కానీ ఈ బంగ్లాదేశ్ అంతటా కూడా ఈ మురికి కూపాలతో స్లమ్ ఏరియాలతో నిండిపోయి ఉంటుంది వాళ్ళ మనుషులు అంతే వాళ్ళ ఆలోచనలు అంతే వాళ్ళు ఉండే పరిస్థితులు ఆ వాతావరణం అంతే మొత్తాన్ని దరిద్రపు ముండా కొడుకులు అనమాట మడ్డి ముండా కొడుకులు అందుకే బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి విదేశీ రాయబారులు తమకు ప్రత్యేకంగా వంటలు వండడానికి తమ దేశాల నుంచి వంట వాళ్ళని తెప్పించుకుంటారంట బంగ్లాదేశ్ ప్రజలు కూడా అంటే వాళ్ళ తగినట్టే అందరూ అంతే వాళ్ళ బతుకులే అంతే మడ్డి బతుకులు వీళ్ళకన్నా చెప్పాలంటే ఈ పాకిస్తాన్ వాళ్ళే 100 రెట్లు బెటర్ అన్నమాట అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారో ఏమే సరే ఈ బంగ్లాదేశ్లో పని చేయడానికి పని ఉండదు ఉద్యోగాలు సరిగ్గా ఉండవు ఉండడానికి కొంపలు కూడా సరిగ్గా ఉండవు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు ఉండేందుకు సరైన ఇల్లు కూడా ఉండవు అందుకే ఈ బంగ్లాదేశీలు ఎక్కువగా మన భారతదేశంలోకి అక్రమంగా అడుగుపెట్టి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వాలను పట్టుకొని ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఐడి కార్డులు అన్నీ సంపాదించుకొని ఇక్కడే బతుకుతూ ఉంటారు ఏది వీళ్ళమ్మ ముగ్గురుదంతా ఉన్నట్టు ఇకపోతే మన దేశంలోని ప్రభుత్వ స్థలాలను మురికివాడలను కబ్జా చేసుకొని అక్కడే నివసిస్తూ ఉంటారు ఏది రేకుల షెడ్లో లేకపోతే పట్టలో ఏ ఒకటి వేసుకొని ఇంకా ఆడే బతుకు సాగుతారు అనమాట ఏది మురికిలో కదా ఇదంతా గబ్బు జీవాలన్నీ బతికినట్టు వీళ్ళు అదే మరి బతుకుతూ ఉంటారు సరే వాళ్ళు ఏదో బ్రతకడానికి లేక మన దేశానికి వచ్చినారులే అనుకోవడానికి కూడా వీళ్ళు లేదు మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాలు అస్సాము ఢిల్లీ రాష్ట్రాల్లో క్రైమ్ పెరిగిపోవడానికి కారణం ఎవరు అంటే ఈ ముడా కొడుకులే ఆ విధంగా దొంగతనాలు చేసి ప్రజల్ని బెదిరించి భయపెట్టి ఆ వచ్చిన డబ్బులతో జలసాలు చేస్తూ ఉంటారు చూడండి అంటే బతకలేక ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయినారో ఇంకా అయిపోలా ఉండండి ప్రస్తుతం ఢిల్లీలో ఈ అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఏరివేత అయితే జరుగుతుంది గత 2 నెలల నుంచి విస్తృతంగా ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టినారు సరే ఇక ఈ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింల పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక మీడియా ఛానల్ జర్నలిస్టు ఆ స్లమ్ ఏరియాకు పోయిందనమాట అంతే అక్కడ పరిస్థితులు చూసి షాక్ అవ్వడం ఆ జర్నలిస్ట్ వంతైంది ఇంతకు ఏం జరిగిందో చూడండి ఆ మురికివాడలో ఉంటున్నటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమవాసదారుల ఇళ్లలో ఏసీలు ఫ్రిడ్జ్లు ఎల్ఈడి టీవీలు చూసి ఆ జర్నలిస్ట్ అట్నే షాక్ అయిపోయింది బెత్తరపోయింది ఇదేంది మీరు బంగ్లాదేశ్ నుంచి కనీసం తినడానికి తిండి లేక తికాణా లేక ఇక్కడికి వచ్చారు కదా పాటు చేతితో పట్టుకొని కానీ మీరు ఇక్కడ అన్ని సౌకర్యాలతో భారతీయుల కంటే ఎక్కువగా మెరుగ్గానే బతుకుతారు ఇంతకు కారణం ఏందని చెప్పేసి ఆ జర్నలిస్ట్ వాళ్ళని అడిగింది ఆ ప్రశ్నకు ఆ బంగ్లాదేశీ అక్రమ వలసదారులు మాట్లాడతా ఈ ఇళ్ళు మాయి ఈ భూములు మేము కొనుక్కున్నాం
మేము కష్టపడి ఈ ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కున్నాం, అడగడానికి మీరెవరు, అసలు మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి భారత ప్రభుత్వానికి ఏ హక్కు కూడా అని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఎదురు ప్రశ్నించారు. ఇంకా చూడండి, ఇదేమన్నా ధర్మసత్రమా? వాళ్ళు రావడం ఏంది, ఈడ బతకడం ఏంది, ఈడ ఇల్లీగల్ పనులన్నీ చేయడం ఏంది, అడిగితే మళ్ళీ ఎదురు ప్రశ్నించడం ఏంది ఇదంతా కూడా. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళని ఏమన్నా అంటే ఓయమ్మ ఏకంగా హైకోర్టులకు సుప్రీంకోర్టులకు పోయి వాళ్ళ తరఫున నిలబడి వాదించేవాళ్ళు కూడా ఉన్నారే మన దేశంలో. మన దౌర్భాగ్యం కొద్ది, మన దరిద్రం కొద్దిగా ఇంక వాళ్ళు ఆ మాదిరిగా ఇంకెట్టరిచ్చిపోతారు. అయితే సరే, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకు ఆ జర్నలిస్ట్ మళ్ళీ మాట్లాడతా మీరు కష్టపడి వీటన్నింటినీ సంపాదించారు అంటున్నారు. ఏమే సరే, ఢిల్లీలో స్థలాన్ని కొనాలంటే ఏది బాగా డబ్బులు ఉండేవాళ్ళు కూడా కొనలేకపోతారు. మరి మీరు ఢిల్లీలో స్థలాలను ఏ విధంగా కొన్నారని చెప్పి మళ్ళీ అడిగింది. మంచి ప్రశ్న అడిగింది. డబ్బుండే వాళ్ళే చాలా మంది కొనలేకపోతారు ఇటు సొంతంగా, మీరు ఆడించి వచ్చి మీరు ఎట్లా స్థలాలను కొన్నారు అని చెప్పేసి అడిగినామా. అంతే. ఇక అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు విపరీతమైన కోపం వచ్చేసింది. అసలు మీరెవరు మమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ వేయడానికి? మీకుండే హక్కు ఏంది అసలు? మేము ఇక్కడికి వచ్చాం, అయితే ఏంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేం కావాలంటే కోర్టుకి వెళ్తామంటూ దురుసుగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. కోర్టుకు పోతారంట. కోర్టు వీళ్ళ కోసం సాపేసుకొని ఖాళీగా కూర్చున్నారు దాంట్లో. అంటే చూడండి, బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు అక్రమంగా మన దేశంలోకి దొడ్డిదారిని రావడమే కాకుండా, ఇక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేయడమే కాకుండా, ఇక్కడ ఉచిత పథకాలను అదే విధంగా మన ప్రభుత్వం అందించేటటువంటి సౌకర్యాలను ఏది దొడ్డిదారిని దొబ్బడమే కాకుండా, ఇదేదో ధర్మసత్రం అన్నట్టు వీళ్ళ అమ్మ మూగుడిదంతా వీళ్ళంతా ఆస్తి అంతా రాసి పెట్టినట్టు వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు ఆ విధంగా ఉన్నాయి. వీళ్ళని ఇలాగే వదిలిపెడితే రేపు మన ఉద్యోగాలలో కూడా వీళ్ళు దూరి మనల్ని బయటకు నెడతారు. అవును, ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండే, రేషన్ కార్డులు ఉండే, ఓటర్ కార్డులు ఉండే, అన్నీ ఉండే. రేపు మన ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళు ఏళ్ళు పెట్టరని చెప్పి నమ్మకం ఏంది అంటాలే. ఎందుకంటే వాళ్ళ గైడ్ లైన్స్ ఆ మారి ఉంటుంది వెనక పక్క నుంచి వచ్చేది. మీరు ఎట్ట చేయాలి ఎట్ట చేయాలి ఎట్ట చేయాలని చెప్పేసి అప్పుడు మనం ఏం చేయాలా? యాడికి పోదాం, మనం ఏ దేశానికి పోదాము? ప్రపంచంలో ఏ దేశం కూడా మనల్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనం ఉండే దేశాన్నే మనం కాపాడుకోలేకపోయినాము, మన ధర్మాన్నే మనం నిలుపుకోలేకపోయినాము. నువ్వు పక్క దేశానికి పోతే ఒరే ఈడు బాధ్యత లేని కుక్కరా ఈడు, వీళ్ళకంటే అంత నీచులు లేరు, ఎటువంటి దేశం గొప్ప దేశం భారతదేశము, అలాంటి దేశాన్ని వీళ్ళు కోల్పోయినారు. ఇలా కనీసం ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ధర్మం ఏదంటే సనాతన ధర్మం, దాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకోలేకపోయినారు. వీళ్ళు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని చెప్పి మన మొహాన్ని కాండించి మన ఓత్సారు. అది జరిగేది. మనల్ని ఎవడు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మూసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలా, మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. అర్థమవుతుందా? అందుకే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఎక్కడికక్కడ ఏరేచ్చా వచ్చాది. మానవ ప్రభుత్వాలకు సపోర్ట్గా ఉంటే మంచి రిజల్ట్సే వస్తాయి. అది ఆ విషయమా? అర్థమైందా? ఎట్లా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.